ఈ సమయంలో మీ మధ్యలోనికి ఒక వీడియో చూపించాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో చూడండి ప్రియులారా. చూసారా ఈ వీడియో? ఏం జరుగుతుందంటే ఒక ముగ్గురు వ్యక్తులు బండి మీద వెళుతున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి అకస్మాత్తుగా స్పాట్లో ముగ్గురు మరణించడం మనం చూస్తున్నాం. ఏమండి, ప్రతిరోజు ఉదయం లేచి మనిషి ఏదో ఒక ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆటో మీద కానీ, బస్సు మీద కానీ, కారు మీద కానీ, బండి మీద కానీ, సైకిల్ మీద కానీ, నడుచుకుంటూ కానీ తన యొక్క బాధ్యత ప్రకారం ప్రయాణం చేస్తూ ఉంటాడు. కానీ మన ప్రయాణంలో ఆ ప్రయాణంకి ముందు బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారి మనం ఆలోచించేది ఏంటంటే, ఇంటికాడ నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంది, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని జ్ఞాపకం ఉంచుకుంటే అతి వేగం కాస్త తగ్గి నిదానంగా ప్రయాణం చేస్తాం మనం చూస్తున్నాం. ప్రియులరా, కాలు ఇరిగితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, చెయ్యి ఇరిగితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదే ప్రాణం పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం అయిపోద్ది. చూసారా, స్పాట్లో ఎంతమంది చనిపోయారంటే ముగ్గురు చనిపోవడం మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే, వేదన వలన ధైర్యం కోల్పోయిన వారికి దేవుడు తోడై ఉంటాడు, వేదన వలన గుండెలు పగిలిపోయిన వారికి దేవుడు తోడై ఉంటాడని వాక్యం చెప్పిన విధంగా మనం ఏమి చేయలేం. కానీ ఈ చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కోసం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉంటారండి, ఎంత వేదన పడుతూ ఉంటారు, ఎంత కన్నీరు గారుస్తూ ఉంటారు. భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ కన్నీటిని తుడిచేటువంటి వ్యక్తులు లేక దిక్కు తోచని అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఆ గుండె దిగజారిపోయిన వేదంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏమీ చేయలేం. కానీ ఆ ముగ్గురు వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రతిరోజు లేచి ప్రయాణం చేస్తున్నావంటే ఒకటి ఆలోచించుకోవాలి. అయ్యో, నా కోసం నా భార్య ఎదురు చూస్తుంది, నా కోసం నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు, నా కోసం నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు అని నువ్వేం చేయాలంటే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆలోచించుకోవాలి. నీ ప్రయాణం ఆ ప్రయాణం మీదే ఉండాలి, కానీ నీ ఆలోచనలు ఎక్కడా కూడా పెట్టకూడదు. ఎందుకంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారు హెచ్చరిస్తున్నారు, వారి మాటలు వినట్ల. ఏమంటే పెద్ద వారు హెచ్చరిస్తున్నారు, వారి మాటలు వినట్ల. కొంతమంది సెల్ ఫోన్ చెవుమమ్మలు పెట్టుకుని ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా ఉండి ప్రయాణం చేయాలి. ఏమంటే ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు. కాలు ఇరిగిపోయినా మళ్ళీ ఏదో విధంగా కాలు తెచ్చుకుని పెట్టుకోవచ్చు, చెయ్యి ఇరిగిపోయినా ఏదో విధంగా సిమెంట్ కట్టేసుకుని చెయ్యి తెచ్చుకోవచ్చు. కానీ ప్రాణం పోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతారండి. ఏడుస్తూ ఉంటారు, రోదన పడుతూ ఉంటారు, కన్నీరు గరుస్తూ ఉంటారు. వాళ్ళు ఒంటరి చేసి వెళ్ళిపోయి బాధపడుతూ చింతిస్తూ ఆ వేదన కొన్ని సంవత్సరాల దాకా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేస్తున్నావు అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ తండ్రి, ఈ రాత్రి నీతో ఒక దైవ సేవకుడుగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంటికాడ నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ వీడియో చూసారా? ఈ వీడియో చూస్తే రక్తపు మడుగుల్లో ఆ ముగ్గురు శవాలు పడి ఉన్నాయి. చూసారా? రక్తపు మడుగుల్లో అండి, రక్తం ధారాళంగా రోడ్డమట కారిపోతుంది, రక్తం చెవుల్లో నుంచి వచ్చేస్తుంది, రక్తం నోట్లో నుంచి వచ్చేస్తుంది. ఏమండి, తల పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేస్తుంది. చూసారా? యవ్వనస్తులండి, ముగ్గురు యవ్వనస్తులు కళ్ళ ముందరే చనిపోయారండి. అందుకని మనం ఏం చేయాలంటే ముగ్గురు వ్యక్తుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ యవ్వనస్తుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయలేము, కానీ వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగలుగుతాం. ఓ పరమగల తండ్రి, ఈ ముగ్గురు వ్యక్తులు ప్రభు యాక్సిడెంట్ ద్వారా మరణించారు. వాళ్ళ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. విడిచి వెళ్ళ కుటుంబానికి ఓదార్పును దయచేయండి. వారి కుటుంబంలో తండ్రి ఏడుపులతోనూ ఘోరమైన బాధతోనూ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటారయ్యా. వారి కుటుంబంలో నువ్వే తోడుగా ఆదరణకర్తగా ఉండండి అయ్యా.
ఇంకా ప్రయాణం చేస్తున్న వారికి ఆపద కలగకుండా నీ తోడుగా దేవదూతల్ని వారి పంపించండి. ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తున్న సమయంలో రాజా, నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని ఆత్మవిశ్వాసం కలిగి ప్రయాణం చేసేటువంటి బిడ్డల్లాగా బిడ్డలు దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకుని ప్రయాణం చేసే వారిలాగా వారిని ఆశీర్వదించండి రాజా. నీకు స్తోత్రం అయ్యా. ముఖ్యంగా ముగ్గురు ఆత్మలు ప్రభువా, భూమి మీద తెలిసి తెలియక తప్పిదం చేస్తుంటే మన్నించి ప్రభువా, నీ ఒత్తని స్థలం నుండి ఆ ఆత్మను తీసుకువెళ్ళండి దేవా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా, వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచి మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందుకో. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరికి వందనాలండి. ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించుకుని నిదానంగా వెళ్ళండి. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించు.